ఒక విషయం చెప్పండి ఆనంద్, జనరల్గా మనం ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు ఒక ఆఫీసర్ని ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక 3 పదాలు వాడుతూ ఉంటారు. పనిష్మెంట్ పోస్ట్ అంటారు, లేకపోతే గిఫ్ట్ పోస్ట్ అంటారు, లేకపోతే చాలా అంటే ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్తున్నారు అంటారు, లేకపోతే లూప్ లైన్ పోస్ట్ అంటారు. ఏంటో సమ్ వర్డ్స్ దే యూజ్ ద టర్మినాలజీ. సో మీరు ఫస్ట్ మీకు ఈ పోస్ట్లోకి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీ మీద వాడిన పదాలు ఏంటి, అంటే ఏమని అన్నారు? అంటే ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఎందుకు వేయవలసి వచ్చింది అంటే ఎవరినైనా కంట్రోల్ చేయడానికా, లేకపోతే ఆ విధంగా చాలా అంటే ఎందుకు అనేది అర్థం కాలేదు చాలామందికి. అంటే ఈ అక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి కదా, ఇప్పుడు కాదు డికేడ్స్ అంటే ఎన్నో సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంది కదా ఈ సివిల్ సప్లైది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఏంటి అనేది చాలా చేశారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యాంగిల్ నుండి అది అంటే ఎవరికి ఆలోచన కూడా రాదు. మ్యాక్సిమం ఆర్టీసీ ఎండి, ట్రాన్స్పోర్ట్ కూడా ఒక్కసారి గౌతమ్ కుమార్ గారిని పోస్టింగ్ వేశారు అక్కడ, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఇటువంటివి. కానీ ఇక్కడ ఇంత హాట్ సీట్ లాంటిది ఇది. ఐఏఎస్లో కూడా నాకు తెలిసింది ఏంటంటే ఇది చాలా కోర్ అంటే చాయిస్ పోస్టింగ్, అంటే చాలా క్యాడర్ పోస్టు, చాలా చాయిస్ పోస్టింగ్ అని భావిస్తారు వాళ్ళు. సో అందుకని నేను ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు కూడా అన్నీ కనుక్కొని వచ్చి జాగ్రత్తగా వ్యవహరించాను మొత్తం. ఐ థింక్ ఇట్స్ అ వెరీ పోలీస్ యాంగిల్ నుండి ఇది ఇట్స్ సర్ప్రైజ్ అండ్ షాక్డ్ వాళ్ళంతా, మా కొలీగ్స్ అంతా కూడా. అండ్ ఇప్పుడు 1 year ఈ విధంగా పర్ఫార్మెన్స్ రావడము, నేను అంటే ఈ రిజల్ట్స్ తీసుకురావడం చాలా పోలీస్ ఇక్కడే కాదు మొత్తం కంట్రీ వైడ్ నోట్ అయిపోయింది ఇది. అంటే ఒక మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవుతారు. అంటే అందుకని ఇక్కడ డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ వేరే డిపార్ట్మెంట్స్లో ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, కమర్షియల్ ట్యాక్స్, లేకపోతే రిజిస్ట్రేషన్స్, ఇక్కడైతే రీసెంట్లీ చాలా స్కామ్స్ బయటపడుతున్నాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేద్దామని డిస్కషన్స్, పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. అయితే అది కంట్రీ వైడ్ డిస్కషన్ అవుతుంది దాని గురించి. అయితే క్రైమ్, లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషన్ ఇలాంటివన్నీ శాఖల్లో మీరు విధులు నిర్వహించిన తర్వాత ఇప్పుడు రైతులు, ప్యాడీ ఇలాంటి ఒక విభాగాన్ని గురించి మీరు తెలుసుకొని అసలు అక్కడ జరుగుతున్న లొసుగులు, లోటుపాట్లు ఏంటో కనుక్కొని వాటిని అడ్రస్ చేయటం అన్నది ఇట్స్ టోటల్ డిఫరెంట్ బాల్ గేమ్ కంప్లీట్లీ. అంతే కదా, అంటే ఇక్కడ కూడా క్రైమ్ జరగవచ్చు, నేరం జరగవచ్చు, బట్ ఈ స్థాయిలో జరగదు. మీరు రెగ్యులర్గా ఒక కాప్గా మీరు నిర్వహించే విధులకి వీటికి చాలా యాక్చువల్లీ నాకు నిజం చెప్పాలంటే ఆ విధంగా అనిపించలేదు. లేదా ఎందుకంటే పోలీస్లో కూడా వీఆర్ పబ్లిక్తోనే వ్యవహరిస్తున్నాం. అంటే అక్కడ కూడా అంటే సీనియర్ సైడ్ ఆఫ్ లైఫ్ అంటారు. అక్కడ ఉన్న బ్యాడ్ క్యారెక్టర్స్ అంటే ల్యాండ్ గ్రాబర్స్, అంటే మంచి వాళ్ళు, మంచి హోదా సొసైటీలో మంచి పేరున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు వేరే విధంగా ఉంటాయి. అదేవిధంగా దొంగలు, స్నాచర్స్, వేరే వాళ్ళ ఆస్తుల గురించి గ్రాబింగ్ చేయడము, ఇవన్నీ కూడా మోసాలు, ఇవన్నీ చూస్తుంటాం. ఇక్కడ కూడా ఏంటి నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. ఇక్కడ కూడా ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసే వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు కూడా దొంగలే, వాళ్ళు కూడా వైట్ కాలర్ క్రిమినల్స్ లాగానే అనిపించింది నాకు. వాళ్ళని కంట్రోల్ చేయడం సేమ్ యాజ్ కంట్రోలింగ్ దోస్ క్రిమినల్స్. సో సేమ్ అదే ఎన్ఫోర్స్మెంట్, అదే పద్ధతి, అదే టఫ్నెస్, దాంతో అది ఉన్న రెప్యుటేషన్. అంటే అంటుంటారు కదా, రెప్యుటేషన్ ట్రావెల్స్ ఇన్ అహెడ్ ఆఫ్ యూ అని. సో ఇక్కడ రాకముందే ఇక్కడ పోస్టింగ్ కాగానే కొంతమంది అంటే మా స్టేక్ హోల్డర్స్, ముఖ్యమైన వాటాదారులు ఉన్నారు, రైస్ మిల్లర్స్ లాంటి వాళ్ళు ముందే కొద్దిగా భయపడిపోయినట్టున్నారు. రాగానే టఫ్గా వ్యవహరించడంతో ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించడము, ఇప్పుడు వాళ్ళు చాలా నిజాయితీగా చేసుకుంటున్నారు. వాళ్ళకు సంతోషంగా ఉంది అంటే ఆ విధంగా ఉండడం. ఎందుకంటే జిల్లాలో వేరే ప్రెషర్స్ అన్నీ వాళ్ళపైన ఏదైతే ఉండేవో అవన్నీ కూడా పోయాయి. ఇప్పుడు దే ఆర్ ఆల్సో హ్యాపీ. సో ఆ విధంగా